ఎందుకంటే బీసీలకి 42% ఇస్తాం, అట్లాగే బీసీలకు 5 సంవత్సరాల్లో 1,00,00,000 బడ్జెట్ పెడతాం అని చెప్పి 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఎవ్వరం కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మేము ఎన్నికలకు పోలేదు. ఓకే, దాన్ని నమ్మి ఇలా బీసీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 6 నెలల్లోనే కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను నిలువునా దగా చేసిందనడానికి నిన్న అసెంబ్లీలో పెట్టినటువంటి స్టేట్మెంటే ఒక ఉదాహరణ. నిన్న చాలామంది బీసీ నాయకులు ఏమనుకున్నారంటే దీన్ని ఒక చట్టబద్ధత తీసుకొస్తారు, చట్టబద్ధత తీసుకురావడం ద్వారా స్థానిక సంస్థల్లో మాకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని అనుకున్నారు. కానీ ఈ లెక్కలలో కూడా చాలా తప్పుల తడకలుగా ఉన్నాయని చెప్పి మేము ఒక్క పార్టీ కాదు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎఫ్ కానీ అన్ని పార్టీలు కూడా ఈ జరిగినటువంటి కులగణన మీద చాలా అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి 61%ను ఇవాళ 56%కు తీసుకొచ్చారు. అంటే దాదాపుగా 5-6% కులగణనలో బీసీలకు తగ్గింది అని చెప్తా ఉన్నారు. మిగతా కులాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. ఒక ఓసీలకు సంబంధించినటువంటి క్యాస్ట్ మాత్రమే పెరిగింది అనేటువంటి లెక్కలు కూడా చాలా బాధాకరంగా కనబడతా ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ వెబ్సైట్లోనే 4,53,00,000 జనాభా ఉన్నదని చెప్పి ఇవాళ తెలంగాణలో జరుగుతూ ఉంటే వీళ్ళు చేసింది ఎంత? 3,70,3.7 crores, అంటే 3,70,00,000 మందిని మాత్రమే మేము గుర్తించగలిగినాం. అందులో 16 లక్షల మంది మాకు వివరాలు ఇవ్వలేదు అని చెప్పి ఈ తప్పుల తడకను నిన్న ప్రవేశపెట్టారు. ఇవాళ మేము సరే ఒక ప్రతిపక్ష పార్టీగా రేవంత్ రెడ్డి పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద మేము చేస్తున్నది ఆరోపణ అయితే, ఇవాళ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరైతే లబ్ధి జరగాలో వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా చూసారు. నిన్న ఇది ఒక ఎమ్మెల్సీ, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఇది జానారెడ్డి సర్వే, దీన్ని తగలబెట్టండి అని స్వయంగా చెప్పి తగలబెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే అనేక బీసీ సంఘాలు చాలా కాలంగా సుదీర్ఘకాలంగా పోరాడుతున్నటువంటి కృష్ణయ్య దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది కూడా ఈ బీసీకి సంబంధించినటువంటి కులగణంలో అనేక లోపాలు ఉన్నాయి, వీటిని సరిచేయాలన్నారు. నిన్న మా శ్రీనివాస్ యాదవ్ గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ప్రొఫార్మా ఇరిటేషన్గా ఉంది, అందుకే ప్రజలు ఎవ్వరు కూడా దాదాపుగా 30% ఇందులో పాల్గొనలేదు, ఇవాళ బీసీలను మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ, దాదాపుగా 75-76 సంవత్సరాల్లో 50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇదేదో చారిత్రాత్మకం మేమే తెచ్చినామని చెప్పేటువంటి ప్రగల్భాలు వలుకుతున్నది తప్ప ఇవాళ బీసీలను దగా చేయడానికి 6 నెలల్లో కులగణన చేసి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినటువంటి పార్టీ ఫిబ్రవరి 24లో ఇచ్చినటువంటి మాట 25 ఫిబ్రవరికి వచ్చే వరకు కూడా దాన్ని కేవలం ఇవాళ పెట్టి తూతు మంత్రంగా కేంద్రానికి పంపింది. ఇవాళ ఏం చెప్తా ఉన్నది? కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలి, కేంద్రానికి పంపుతాం, మా దగ్గర అధికారం లేదు. అధికారం లేనటువంటి వాళ్ళు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రజలకు ఎందుకు హామీ ఇచ్చారు? ముక్కుకు నేలకు రాయండి. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీరు మేనిఫెస్టోలో మేము 42% రాజ్యాంగ సవరణ కోసము కేంద్రం దగ్గర ఒత్తిడి చేస్తామని పెట్టేది ఉండే, మీకు తెలుసు కదా. అంటే తెలిసే ఇంటెన్షనల్ మీరు మిస్టేక్ చేసిన అనేటువంటిది ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సార్ ఇక్కడ ఏంటంటే తీన్మార్ మల్లన్న ప్రస్తావన కేటీఆర్ గారు కూడా తీసుకొచ్చారు, మీరు కూడా ఇప్పుడు తీసుకురావడం అనేది జరిగింది. తీన్మార్ మల్లన్న వెనుక కేసీఆర్ కేటీఆర్ ఏమైనా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన భారీ బహిరంగ సభలు పెడుతున్నారు, హెలికాప్టర్ అంటున్నారు. సో ఈ వీటికి అంతో ఎంతో మనకి డబ్బు అయితే కావాలి, వెనకాల నుంచి ఫైనాన్షియల్ మీరే అనుకోవచ్చా? ఎందుకంటే ఎప్పుడు లేని ఆయన పొగడడం అనేది జరుగుతుంది. మొన్నటి వరకు ఆయన తిట్టి సడన్ గా పొగడతల వర్షం ఏందని మేము ఆయన పొగుడతలేము. కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ వైఖరులే అని చెప్తున్నాము. ద్వంద్వ వైఖరిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలా తీన్మార్ మల్లన్నతో చేపిస్తున్నటువంటి ఈ విన్యాసాలని ఇలా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇంత తిట్టిన మల్లన్న, దీన్ని తగలబెట్టిన మల్లన్న, ఇది వద్దన్న మల్లన్న నిన్న శాసన మండలిలో జరిగిన ధన్యవాద తీర్మానానికి ఎందుకు మద్దతు ప్రకటించాడు?
ఎందుకు ఆడి నుంచి వాకౌట్ చేయలేదు ఆయన? మేము పార్టీనైనా ధిక్కరిస్తా బీసీల పక్షాన ఉంటాన నాయకుడు నిన్న ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు లెక్కలకు నిరసనగా ఎందుకు వాకౌట్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా మీరు చెప్పారు కదా, మొత్తం ప్రజల ముందు హామీ ఇచ్చిండ్రు, అనేక వర్గాలను ఇష్టముచ్చినట్టు తూలనాడినరు. అయినప్పటికీ కూడా మీ 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 జాతికి సంబంధించినటువంటి ఒక అంశము దగాయితుంటే, అందులో సెన్సెస్ సరిగ్గా జరగకుంటే, మీకు అన్యాయం జరుగుతూ ఉంటే, మీ సహచరులందరూ కూడా దాన్ని తగలేస్తూ ఉంటే, మరి మీరెట్లా దాన్ని నిన్న కౌన్సిల్లో దాన్ని ఆమోదానికి ధన్యవాదాలు చెప్పారు? మీరు మీ డిసెంట్ను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? మీరు ఎందుకు బయటికి రాలేదు అని అడుగుతాం కదా. మల్లన్నను మేమేదో పొగడాల్సినటువంటి అవసరం లేదు, మల్లన్న పక్షాన ఉండాల్సిన అవసరం లేదు. మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ, కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులకైనా సరైనటువంటి రీతిలో అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేయలేదు అంటేనే ఇది తప్పుల తడక, ఇది బీసీలను మోసం చేయడానికి పెట్టినటువంటిది. ఇది ఇక పంపించేసి మేము పార్టీ పరంగా ఇస్తాము 42% అని ఇలా కొత్తగా కూతలు కూస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాము, మీరు 42% పార్టీ పరంగా ఇస్తే గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి డిక్లేర్ చేయండి, ఏఐసిసి నుంచి డిక్లరేషన్ ఇవ్వండి. అంతేందుకు ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎన్నిక కరీంనగర్ ఉంది, 2 టీచర్ల ఎన్నికలకు సంబంధించి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కరీంనగర్కు ఒక రెడ్డి అభ్యర్థిని ప్రకటించింది. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అక్కడ ప్రకటించినటువంటి నరేందర్ రెడ్డి, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని మార్చి ఇప్పటికే అక్కడ బీసీ అభ్యర్థిగా మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం నిరంతరం తపిస్తున్న హరికృష్ణకి ఇవ్వండి. బీసీకి చిత్తశుద్ధి నిరూపించుకోండి. మా పొన్నం ప్రభాకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది